రక్షణ దుర్గము మన ప్రభువే, ఆ ప్రభు సన్నిధి మోకరించి ఆయన ముందర మ్రోక్కుదము. ఆయన మాటలు గైకొనినా అయినవి మనకెంతో మేలగును. రండి ఉత్సాహించి పాడుదము. రక్షణ దుర్గము మన ప్రభువే, తండ్రి కుమార శుద్ధాత్మలకు తగు స్తుతి మహిమలు కల్గుగాక. ఆదిని ఇప్పుడు నెల్లప్పుడు అయినట్లు యుగములనౌను ఆమేన్. రండి సాహించి పాడుదము. రక్షణ దుర్గము మన ప్రభువే, అన్ని నామముల కన్న పైనామము యేసుని నామము. ఎన్ని తరములకైన కనపరచదగిన క్రీస్తు నామము. అన్ని నామముల కన్న పైనామము యేసుని నామము. ఎన్ని తరములకైన కనపరచదగిన క్రీస్తు నామము. యేసు నామము జయం జయము, సాతాను శక్తులు లయం లయము. హల్లెలూయా. యేసు నామము జయం జయము, సాతాను శక్తులు లయం లయము. హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా ఆమేన్. హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా ఆమేన్. అన్ని నామముల కన్న పైనామము యేసుని నామము. ఎన్ని తరములకైన కనపరచదగిన క్రీస్తు నామము. పాపముల నుండి విడిపించును యేసుని నామము. పాపముల నుండి విడిపించును యేసుని నామము. నిత్య నరకాగ్నిలో నుండి రక్షించును క్రీస్తుని నామము. నిత్య నరకాగ్నిలో నుండి రక్షించును క్రీస్తుని నామము. యేసు నామము జయం జయము, సాతాను శక్తులు లయం లయము. హల్లెలూయా. యేసు నామము జయం జయము, సాతాను శక్తులు లయం లయము. హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా ఆమేన్. హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా ఆమేన్. అన్ని నామముల కన్న పైనామము యేసుని నామము. ఎన్ని తరములకైన కనపరచదగిన క్రీస్తు నామము. సాతానుపై అధికారమిచ్చును శక్తి కలిగిన యేసు నామము. సాతానుపై అధికారమిచ్చును శక్తి కలిగిన యేసు నామము. శత్రు సమూహముపై జయమునిచ్చును జయశీలుడైన యేసు నామము. శత్రు సమూహముపై జయమునిచ్చును జయశీలుడైన యేసు నామము. యేసు నామము జయం జయము, సాతాను శక్తులు లయం లయము. యేసు నామము జయం జయము, సాతాను శక్తులు లయం లయము. హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా ఆమేన్. హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా
అన్ని నామముల కన్న పైనామము యేసుని నామము. ఎన్ని తరములకైనా గణపరచదగిన క్రీస్తు నామము. అన్ని నామముల కన్న పైనామము యేసుని నామము. ఎన్ని తరములకైనా గణపరచదగిన క్రీస్తు నామము. యేసు నామము జయం జయము, సాతాను శక్తులు లయం లయము. యేసు నామము జయం జయము, సాతాను శక్తులు లయం లయము. హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా ఆమేన్. 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 హల్లెలూయా హల్లెలూయా స్తోత్రములు, హల్లెలూయా హల్లెలూయా స్తోత్రములు, హల్లెలూయా హల్లెలూయా స్తోత్రములు. రాజుల రాజా ప్రభువుల ప్రభువా ప్రాణేయున్నవాడా. రాజుల రాజా ప్రభువుల ప్రభువా ప్రాణేయున్నవాడా. మహిమా మహిమా యేసుకే, మహిమా మహిమా మన యేసుకే. 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 హల్లెలూయా హల్లెలూయా స్తోత్రములు, హల్లెలూయా హల్లెలూయా స్తోత్రములు, హల్లెలూయా హల్లెలూయా స్తోత్రములు, హల్లెలూయా హల్లెలూయా స్తోత్రములు. ఆశ్చర్యకరుడా ఆది సంబుధుడా యుగయుగముల మిత్రుడా. ఆశ్చర్యకరుడా ఆది సంబుధుడా యుగయుగముల మిత్రుడా. మహిమా మహిమా యేసుకే, మహిమా మహిమా మన యేసుకే. 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 హల్లెలూయా హల్లెలూయా స్తోత్రములు, హల్లెలూయా హల్లెలూయా స్తోత్రములు, హల్లెలూయా హల్లెలూయా స్తోత్రములు, హల్లెలూయా హల్లెలూయా స్తోత్రములు. ప్రేమ స్వరూపుడా శాంతి స్వరూపుడా కరుణామయుడవుడా. ప్రేమ స్వరూపుడా శాంతి స్వరూపుడా కరుణామయుడవుడా. మహిమా మహిమా యేసుకే, మహిమా మహిమా మన యేసుకే. 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 హల్లెలూయా హల్లెలూయా స్తోత్రములు, హల్లెలూయా హల్లెలూయా స్తోత్రములు,
హల్లెలూయా హల్లెలూయా స్తోత్రములు హల్లెలూయా హల్లెలూయా స్తోత్రములు. 124వ కీర్తన చదువుకుందాం. మనుష్యులు మన మీదికి లేచినప్పుడు యెహోవా మనకు తోడై ఉండని ఎడల వారి ఆగ్రహము మన పైన రగులుకున్నప్పుడు యెహోవా మనకు తోడై ఉండని ఎడల వారు మనలను ప్రాణముతోనే మృంగివేసి ఉందురు. జలములు మనలను ముంచివేసి ఉండును. ప్రవాహము మన ప్రాణముల మీదుగా పొర్లి పారి ఉండును. ప్రవాహములై ఘోషించుచు జలములు మన ప్రాణముల మీదుగా పొర్లి పారి ఉండును అని ఇశ్రాయేలీయులు అందరుగాక. వారి పండ్లకు మనలను వేటగా అప్పగింపని యెహోవా స్తుతి నందునుగాక. పక్షి తప్పించుకున్నట్లు మన ప్రాణము వేటగాండ్ర ఉరి నుండి తప్పించుకుని ఉన్నది. ఉరి తెంపబడెను, మనము తప్పించుకుని ఉన్నాము. భూమి ఆకాశములను సృజించిన యెహోవా నామము వలననే మనకు సహాయము కలుగుచున్నది. చదవబడు వాక్యము దేవుడు దీవించి ఆశీర్వదించి మహిమ పొందునుగాక. అధికముగా ఆరాధించు ఆసక్తితో ప్రేమించెదన్. అధికముగా ఆరాధించు ఆసక్తితో పూర్ణ మనసుతో ఆరాధించు పూర్ణ బలముతో ప్రేమించెదన్. పూర్ణ మనసుతో ఆరాధించు పూర్ణ బలముతో ప్రేమించెదన్. ఆరాధన 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 ఎబినేజరే ఇంతవరకు ఆడుకున్నావే. ఎబినేజరే ఇంతవరకు ఆడుకున్నావే. ఇంతవరకు ఆడుకున్నావే. నన్ను ఇంతవరకు ఆడుకున్నావే. పూర్ణ మనసుతో ఆరాధించు పూర్ణ బలముతో ప్రేమించెదన్. పూర్ణ మనసుతో ఆరాధించు పూర్ణ బలముతో ప్రేమించెదన్. ఆరాధన 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 ఆరాధన. నన్ను చూసావే వందనమయ్యా. నన్ను చూసావే వందనమయ్యా. నన్ను చూసావే వందనమయ్యా. నన్ను చూసావే వందనమయ్యా. పూర్ణ మనసుతో ఆరాధించు పూర్ణ బలముతో ప్రేమించెదన్. పూర్ణ
బలముతో ప్రేమించెదను. ఆరాధన 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 యెహోవా రబ్బా యెహోవా రబ్బా స్వస్థపరచావే వందనమయ్యా. యెహోవా రబ్బా యెహోవా రబ్బా స్వస్థపరచావే వందనమయ్యా. స్వస్థపరచావే వందనమయ్యా. స్వస్థపరచావే వందనమయ్యా. పూర్ణ మనసుతో ఆరాధించు పూర్ణ బలముతో ప్రేమించెదను. పూర్ణ మనసుతో ఆరాధించు పూర్ణ బలముతో ప్రేమించెదను. ఆరాధన ఆరాధన తోడై నిలిచావే వందనమయ్యా. యెహోవా షమ్మా యెహోవా షమ్మా తోడై నిలిచావే వందనమయ్యా. తోడై నిలిచావే వందనమయ్యా. తోడై నిలిచావే వందనమయ్యా. పూర్ణ మనసుతో ఆరాధించు పూర్ణ బలముతో ప్రేమించెదను. పూర్ణ మనసుతో ఆరాధించు పూర్ణ బలముతో ప్రేమించెదను. ఆరాధన ఆరాధన ఇది యాత్ర కీర్తన దావీదు. ఇందులో మనం 3 సంగతులు. ఒకటి, ఆయన మనకు తోడుగా లేకపోతే రెండవది ఆయన మనం స్తుతించాలని, మూడవది ఆయన గురించి మాట్లాడాలి. యెహోవా మనకు తోడై ఉండని ఎడల వారి ఆగ్రహము మన పైన రవులుకున్నప్పుడు యెహోవా మనకు తోడై ఉండని ఎడల వారు మనలను ప్రాణముతోనే మింగివేసి. ఇక్కడ మొట్టమొదట భక్తుడు తను పాట పాడుతున్నాడు. ఇది మనం చూస్తున్నాం కదా. యాత్ర కీర్తన అనగా వారు యెరూషలేముకి వెళ్తున్నారు. యెరూషలేములో ఉన్నటువంటి ఆ దేవాలయంలో ఉన్నటువంటి అతి పరిశుద్ధ స్థలం, ఆ అతి పరిశుద్ధ స్థలంలో ఉన్నటువంటి నిబంధన మందసం, ఆ నిబంధన మందసంలో ఉన్న వాక్యం అనగా భగవంతుని వారు ధ్యానం చేయడానికి వారు ప్రయాణం చేస్తూ ఉన్నట్టుగా మనం చూస్తాం. యాత్ర కీర్తన 15 కీర్తనలు మనకున్నాయి. ఒకటి 120 నుంచి 134వ కీర్తన వరకు, సుమారు 134 వరకు ఉంటుంది కీర్తన. యాత్ర కీర్తనలు 15 కీర్తనలు. అయితే 120లో మనం చూసాం ప్రార్థన ఎలా చేయాలి అనగా యాత్ర ప్రారంభించేటప్పుడు ఏ విధంగా మనం ప్రయాణం చేసేటప్పుడు ఏ విధమైనటువంటి ప్రార్థన చేయాలి. ప్రభా ఇప్పటి వరకు మమ్మల్ని కాచి కాపాడు. ఏమన్నాడు? నా శ్రమల్లో నేను యెహోవాకు మొరపెట్టి తిని ఆయన
నాకు ఉత్తరం వస్తూ ఉన్నాడు. మాకు జవాబిస్తున్నావు ప్రభా. మా బాధల్లో కష్టాల్లో అన్నిట్లో నువ్వు నాకు నెమ్మదిని అనుగ్రహిస్తూ ఉన్నావు కనుక తండ్రి ఈరోజు నా 2 ప్రార్థనలు నీ దగ్గర మీకు చేస్తూ ఉన్నాను. ఒకటి, అబద్ధం ఆడకుండా ఉండాలి. అలాగే మోసం చేసే నాలుక నుంచి నాకు దూరం చేయి. రెండవది, అసమాధానం అనగా సమాధానం నాకు అని 2 ప్రార్థనలు చేస్తాడు భక్తుడు. దాని తర్వాత 121వ కీర్తనలో ప్రభువా ఎక్కడి నుంచి నాకు సహాయం వస్తుంది? కొండల తట్టు అనగా ఆ కొండలు అనగా రేపు ఎక్కబోతూ ఉన్నాను, నా పాదం జారిపడకుండా ఉండాలి. నేను ప్రయాణం చేస్తూ ఉన్నాను, నేను కరెక్ట్గానే వెళ్ళొచ్చు, నా ముందర వచ్చేటటువంటి వాడు కూడా కరెక్ట్గా రావాలి. ఈ కొండలు ఎత్తుగా ఉంటాయి, పల్లాలు ఉంటాయి, ఆ అడుగు జారకుండా ఏమో ఆ కొండల్లో ఏ విష సర్పాలు ఉంటాయో, ఏ విధమైనటువంటి ఆ యొక్క విష జంతువులు ఉంటాయో, క్రూర జంతువులు ఉంటాయో వాటన్నిటి నుంచి నన్ను తప్పించాలి. కొండల తోటి నా కన్నులెత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడి నుండి వస్తుంది? నాకు సహాయము నీ వల్లనే ప్రభువా. యెహోవా నిన్ను కాపాడువాడు, నీ పాదముల తొట్టిల్లు నీడు అనగా కన్నీళ్ళు విడవకుండా నా కన్నులను, జారిపడకుండా నా పాదములను, మరణము నుండి నా ప్రాణమును నీవే తప్పించాలి ప్రభు అని ప్రార్థన చేస్తూ భక్తులు వెళ్తూ ఉన్నాడు. అలాగే ఇది మొదలుకొని నిరంతరము నీ రాకపోకలి యెహోవాను కాపాడునని తన ప్రాణంతో తాను సమర్థించుకుంటూ వెళ్తూ ఉన్నాడు. అలాగే 122వ కీర్తనలోకి వస్తాం. అక్కడికి వచ్చేటప్పటికి ఏం జరుగుతూ ఉంటుంది? పక్క వారితో మాట్లాడుకుంటూ ఉంటాడు. మాట్లాడుతూ ఇదిగో ఎవరైనా నేను రాజుగా ఉన్నాను, సింహాసనం మీద కూర్చొని ఉన్నాను, దావీదుదని వ్రాయబడి ఉంది. మనకి ఈ పాట వారు యాత్రలో వాళ్ళు పాట పాడుతున్నట్టుగా మనం చూస్తాం. ఇది రాజు సింహాసనం మీద కూర్చున్నాడు. అయినా కూడా రాజు దగ్గరికి వచ్చి ఎవరైనా కూడా నేను యెహోవా మందిరంకి వెళదాం, చర్చికి వెళ్దాం, సమయం అవుతుందని ఎవరైనా పక్క వాళ్ళు పిలిస్తే, మనం ఎవరికైనా ఫోన్ చేస్తే ఆ సమయాన్ని బట్టి నా మనసు చాలా ఉప్పొంగిపోతుంది అన్నాడు ఈ 122వ కీర్తనలో. యెహోవా మందిరమునికి వెళుదామని జనులు నాతో అనినప్పుడు నేను సంతోషించాను. కనుక మనం ఇలాగ 122, 123లో చూస్తే మరలా చెప్తాడు, ఆకాశమందు ఆశీనుడైన వాడా నీ తట్టు నా కన్నులెత్తుచున్నాను, నాకు సహాయం నీవే. దాసుల కన్నులు తమ యజమానుడి చేతి తట్టును, దాసి కన్నులు తమ యజమానురాలు చేతి తట్టు చూచినట్టు మన దేవుడైన యెహోవా మనలను కరుణించే వరకు సహాయము నీ వద్ద నుండి వచ్చేంత వరకు ప్రభా మా కనులు నీ తట్టే చూస్తున్నాయి. మేము అందుకే యేసు మన జీవితంలో సెంటర్గా ఉండాలి, మనుషుల వైపు కాదు. పెద్ద దైవజనుడని, పెద్ద చర్చిలని మీకు అవి ఉపయోగం ఉండదు, సున్నా. అనగా భగవంతుడు దేవుని మీదే మన దృష్టి ఉండాలి. అందుకే అంటాడు కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో ఉంటాడు, మీరు పైనున్న వాటి మీద మీ మనసు పెట్టుకోవాలి, పైనున్న వాటినే వెతకాలి. అనగా భగవంతుని మాత్రమే కేంద్రీకృతం చేసుకోవాలి. అందుకే విశ్వాసం కర్త ఆయనే, కొనసాగించి కూడా ఆయనే. అనగా ఒక్కసారి భగవంతుని మీద మనం ఆశ పెట్టుకుంటే ప్రభువుని చూడాలి, నేను ధ్యానం చేయాలి. ఆకాశమందు ప్రభువా నీవు తప్ప నాకు ఎవరున్నారు అని నాకు గురంతా నీవే, నీవు నాకొండగా లోకంలో ఏది నాకు ఎత్తు ప్రభు. ఒకవేళ నా హృదయం కృషించిన, నా శరీరం కృషించుకున్నా నిత్యము తండ్రి నువ్వు నాకు ఆశ్రయదుర్గంగా ఉన్నావు. ఎలా ఉన్నాడండి? ఆశ్రయదుర్గంగా ఉన్నావు. నువ్వు నా భాగాన్ని కాపాడతావు, నువ్వు నా పానీయ భాగం, నా శ్వాస భాగం, నీ సమస్తం నువ్వే నా దేవుడు. అనగా నిన్ను ఒకవేళ ప్రపంచం అంతా ఒక పక్కన పెట్టుకుని నిన్ను ఒక పక్కన పెట్టుకుంటే నేనే కోరుకుంటాను ప్రభా. నువ్వుంటే నా జీవితంలో సాటిస్ఫాక్షన్ ఉంటుంది, నీ జీవితంలో సంతృప్తి ఉంటుంది. మనం దేనికోసం బతుకుతున్నాం, దేనికోసం పరితపిస్తున్నాం లోపల చూస్తే భగవంతుని కోసం పరితపించాలి, ఆయన కోసం పరితపించాలి. మన తాపత్రయమంతా ఆయనే ఉండాలి. అందుకే ఆయన సంపాదించుకోవాలి. ఆయన సంపాదించుకుంటే అందుకే మనం స్వస్థతల గురించి, అద్భుతాల గురించి, దేని గురించి మనం తాపత్రయపడదు, భగవంతుని సంపాదించుకోవాలి. ఇదొక్కటే మన జీవితాల్లో గురి ఉండాలి. అందుకే ఆయనే చెప్తాడు, మొదట నా యొక్క ఏమన్నాడండి, నా నీతిని, నా రాజ్యం వెతకాలి. మిగిలిన ఆటోమేటిక్గా వాటంతా అవి నెట్టుకుంటూ వస్తాయి, వాటంతా అవి గెంటుకుంటూ వస్తాయి. మన దేని గురించి ప్రభా ఈ కార్యం ఎలా జరుగుతుంది, ఈ పని ఎలా అవుతుంది, ఈ కష్టం నుంచి ఎలా తప్పిస్తాను, అనారోగ్యం నుంచి ఎలా బయటపడాలి, ఈ అసంతృప్తి నుంచి ఎలా బయటపడాలి, అసమాధానం నుంచి ఎలా బయటపడాలని మనం తాపత్రయపడతాం. అయితే భగవంతుడు మన జీవితాలు కోరుకుంటున్నాడు కదా, మనం ఆయన్ని వెతకాలి. భగవంతుని మనం వెతికితే అన్నీ మనకి ఆటోమేటిక్గా వస్తూ ఉంటాయి. అందుకే ఈ జీవితంలో నేను దేన్ని కోరుకోవాలి ప్రభు,
నిన్నే కోరుకుంటాను తండ్రి, నిన్నే కోరుకుంటాను, నిన్నే ఇష్టపడతాను, నిన్నే వెతుకుతాను. అందుకే ఏమన్నా ఆయన్ని వెతకాలి, పైనున్న వాటినే వెతకాలి, పైనున్న వాటి మీదే మన మనసు పెట్టుకోవాలి. మన ప్రార్థన ఆరాధన అదే ఉండాలి, యేసు అయి ఉండాలి. యేసు క్రీస్తు తప్ప దేన్ని మనం మన మనసులోకి రానివ్వకూడదు. మన హృదయాల్లోకి ఉదయకాలం మనం ఆరాధించడానికి వెళ్తున్నప్పుడు ప్రభు 124 కీర్తన కొద్ది నిమిషాలు మనం ధ్యానం చేస్తాం. ధ్యానం చేసేటప్పుడు ఆయన మీదే కాన్సన్ట్రేట్ చేయండి, అన్నీ మర్చిపోండి. కొద్ది నిమిషాలు ఆయన మనసులో తలంచుకోండి. అందుకే మనల్ని ఆయన తలంచుకుంటున్నారు. మీకు తెలుసమ్మా, 40వ కీర్తన 17వ వచనంలో ఆయన మిమ్మల్ని గురించి తలంచుకున్నాడు. మీ చింతంతా ఆయన మీద వేయమంటాడు. చూడండి అమ్మా, 40:17లో ఏమంటాడమ్మా? నేను శ్రమల పాలై దీనుడిని అయిపోయాను ప్రభా, దీనుడిని అయిపోయాను. అయితే అక్కడ భరోసా ఇచ్చే మాట కీర్తన 40:17లో, అయితే నేను శ్రమల పాలై దీనుడిని అయిపోయాను. అంటే సహాయం చేసేవారు లేరు, నాకు ఆదరించేవారు లేరు, పలకరించేవారు లేరు, ఒక్కడిగా ఉన్నాం. అయితే భగవంతుడి రోజున అంటారు కదా, ప్రభు నన్ను తలంచుకుంటున్నాడు. ఆయన తలంచుకుంటాం కంటే ఇంకెక్కువైంది ఏముంది ప్రపంచంలో చెప్పండి? ఆయనే నిన్ను జ్ఞాపకం చేసుకున్నాడు. మన జీవితంలో ఆయన మన ధైర్యం అయి ఉండాలి, ఆయనే మన భరోసా అయి ఉండాలి. అప్పుడు లోకం వైపు దాన్ని ఏమంటారు, మెటీరియల్ వైపు మనం ఎక్కువ చూడాలి, క్షయమైనటువంటి వాటి వైపు ఎక్కువ మనం పరితపించాం, డబ్బు మిగిలినన్నీ కూడా. అందుకే భగవంతుడి రోజున అంటాడు కదా, పైనున్న వాటిని వెతకండి, ఆయన మీద ఆశ పెట్టుకోండి. ఒక్కసారి మన గురి యేసుక్రీస్తు అయి ఉండాలి. అది ఇంకా అంతకంటే నేనేం చెప్పను. అనగా ఇక్కడ ఏమన్నాడు, ఆయన దొరికితే, ఆయన నిజంగా నువ్వు విశ్వసిస్తే, ఆయన నమ్మితే దేవుని మహిమను చూస్తావు. మన దేవుని మహిమను చూడాలి. నేను కూడా గొప్ప కార్యాలు చేయాలి, అద్భుతం చేయాలి, నా ద్వారా కూడా మంచి జరగాలి, ఇతరులకి మేలు జరగాలి. ఇతరులకి ఏదో జరగాలంటే మన కాన్సన్ట్రేషన్ అంతా భగవంతుని ప్రభువా నేను ఒడిసిపెట్టుకోవాలి, నేను జారు విడిచుకోవాలి. మనకు కొన్నిసార్లు అనేకమైనటువంటి విచారాలు కదండి. విత్తనాలు ఎక్కడెక్కడ పడ్డాయి? ఒకటి మంచి నేలలో పడింది, అది 60 దంతలుగాను 100 దంతలుగాను ఫలిస్తున్నట్టుగా మనం చూస్తాం. 30 దంతలుగాను 60 దంతలుగాను 100 దంతలుగా ఫలిస్తుంది. కొంతమంది ఓకే 30% పాస్ అవుతున్నారు, 60% ఫస్ట్ మార్కులు వస్తున్నాయి, 100% డిస్టెన్స్ మోర్ దాన్ డిస్టెన్స్ వస్తుంది. అయినా కూడా 30%లోకి వచ్చినా కూడా చాలు ప్రభు. మన జీవితంలో వాక్యం ఫలిస్తే ఆయన మీద మనకు గురి వెళ్తుంది, ఆయన మీద మనం ఆశ వెళ్తుంది. ఈ యొక్క 124 కీర్తన మనకు చెప్పేది అదే. 124 కీర్తన 3 భాగాలు మనం చూస్తాం. నీవు నాకు తోడై ఉండని ఎడల, అందుకే ప్రభా నువ్వు ఎంతవరకు మాకు తోడుగా ఉన్నావు, అందును బట్టి నేను నిన్ను ఏం చేస్తున్నాను, స్తుతిస్తున్నాను. ఇప్పుడు స్తుతించడమే కాదు, ఆ భక్తుడు స్తుతించి కీర్తన రాయించిపెట్టాడు. అనగా అనేకులు చదువుకోవాలి, అనేకులు ఈ విషయాన్ని గ్రహించాలి. నా జీవితంలో భగవంతుడు చేసిన ప్రతి మేలు నా వరకు ఆగిపోకూడదు, నా పిల్లలకి తెలియాలి, నా మనవులకు తెలియాలి, నా మనవరాళ్ళకి తెలియాలి, నా కుటుంబీకులకు తెలియాలి, సమాజానికి తెలియాలి, ఇతరులకు తెలియాలి. నా దేవుని గొప్ప చేసుకోవాలి, నా దేవుని మహింపరచాలి, తద్వారా ఆయన్ని ఘనపరచాలి. అందుకే భక్తుడు 124 కీర్తనలు చక్కని భాగం ప్రభువా అంటాడు, నీవు నాకు తోడై ఉండని ఎడల. ఇది పెట్టుకుని పక్కని ఈ కాగితం మీద మీరు రాసుకోవాలి. ప్రభువా నువ్వు నాకు తోడై ఉండని ఎడల. నీ జీవితంలో జరిగినటువంటి గొప్ప కార్యం. మునుపు టీవీకి అంటుకునేదాన్ని, టీవీ సీరియల్కి అంటుకునేదాన్ని, సెల్ ఫోన్కి అంటుకునేదాన్ని, ఇతరత్ర దానికి అంటుకునేది. ఈ రోజున పరిశుద్ధ బైబిల్ గ్రంథం ఇతరులకి యేసుక్రీస్తు వల్ల ఎవరో ఒకరికి మేలు చేయడానికి నువ్వు చాపుతున్నావు తెలుసా? నువ్వు మారిన మనిషివి. ప్రాక్టికల్గా నీ విశ్వాసాన్ని క్రియల ద్వారా కనపరుస్తున్నావు. మునుపు నోటితో నువ్వు స్తుతించేదారు, ఈరోజు హృదయంతో ఆరాధిస్తున్నావు, మనసంతా ఆయన మీద పెట్టుకోగలుగుతున్నావు. ఒకనొకప్పుడు అహేకమైనటువంటి దాని ఎక్కువ విచారణ కలిగి ఉండేది. ఈ రోజున ఎప్పుడైతే నువ్వు రక్షించబడ్డావో, మారో మనసు నూతన మనసు పొందుకున్నావో, ఇప్పుడు నీ మనసంతా పొరుగు వారి క్షేమం కొరకే ఆశ పెట్టుకుని చూస్తున్నావు. వారు నశించడం నీకు ఇష్టం లేదు, ఇతరులు బాగు కోరుకుంటున్నావు, ఇతరులు సంతోషంగా ఉండాలని వారి కొరకు ప్రార్థన చేస్తున్నావు కదండి. ప్రతి క్రైస్తవుడు తన జీవితంలో చేయవలసినటువంటి పనులు మన కోసం మన బ్రతకడం అయిపోయింది. ఇంకా ఒకసారి ప్రభువుని అంగీకరించిన తర్వాత మన మనసంతా కూడా పొరుగు వారి పట్ల, ఎవరి పట్ల? శత్రువు పట్ల. నిజంగా నువ్వు ద్వేషిస్తున్నారా? వారు ఇంకా నీ పొరుగు వారిలా. నువ్వు ఏ విధంగా స్నేహితులు ఏ విధంగా నువ్వు స్నేహిస్తావో, బంధువులు ఏ విధంగా అలాగే నిన్ను ద్వేషించే వారిని కూడా అలాగే వారి కొరకు ప్రార్థించేవారు,
అలాగే వారికి అన్నం పెట్టమంటాడు, భోజనం పెట్టమంటాడు. కష్టాల్లో ఉన్నటువంటి వారితో ఒక మంచి సమయంలో ఉండాలంటాడు. జీవితంలో ప్రాక్టికల్గా మన క్రైస్తవ జీవితం ఇతరులకు కనపరచాలని భగవంతుడు 124వ కీర్తన ద్వారా మనకు తెలియపరుస్తున్నాడు. యాత్ర కీర్తన దావీదుది. ఇక్కడ 8 వచనాలు ఉన్నాయి. 8 వచనాలు మీరు చూడండి, ఎక్కడ చూసినా మనకి ఏం కనబడుతుంటుంది? నా ప్రాణం, నా ప్రాణం, మన ప్రాణం, మన ప్రాణం, మన ప్రాణం. తర్వాత మనకు తోడై ఉండని ఎడల, మనకు తోడై ఉండని ఎడల దేవునామమునకు మహిమ కలుగునుగా. మనుషులు మన మీదకి లేచినప్పుడు యెహోవా మనకు తోడై ఉండని ఎడల, ఏమన్నాడమ్మా? మనుషులు మన మీదకి లేచినప్పుడు యెహోవా మనకు తోడై ఉండని ఎడల అనగా, మనుషులు మన మీదకి లేచినప్పుడు, లేవడం అంటే మీకు తెలుసు, కయీను లేచాడు, లేచి చంపేశాడు. అంటే లేవడం ఏంటి? పగతో రగిలిపోయాడు, ద్వేషంతో రగిలిపోయాడు. సో శత్రువు మన మీద లేస్తాడు, అనారోగ్యం మన మీద లేస్తుంది, ఇబ్బందులు మన మీద లేస్తాయి, అప్పులు మన మీద లేస్తాయి. అయితే అవన్నీ కూడా భగవంతుడు మనకు తోడై ఉండకపోతే ఎన్నోసార్లు మనం ఆయాసపడుతూ ఉంటాం, ఎలా జరుగుతుందని భయపడుతూ ఉంటాం. అయితే యెహోవా మనకు తోడై ఉండని ఎడల, 2వ వచనం, వారి ఆగ్రహము మన పైన రగులుకున్నప్పుడు యెహోవా మనకు తోడై ఉండని ఎడల, యెహోవా మనకు తోడై, మనకు అన్నాడు, ఒక్కడి కాదు, మనకు అనగా ఆ గుంపులో నీవు ఉండొచ్చు, నేను ఉండొచ్చు. భగవంతుడు ఏమంటాడమ్మా? యెహోవా మనకు తోడై ఉండని ఎడల వారు మనలను ప్రాణంతోనే మృంగివేసిందురు, జలములు మనలను ముంచివేసిందురు, ప్రవాహము మన ప్రాణముల మీదుగా పొర్లిపారి ఉండను, ప్రాణంతోనే మృంగివేసి ఉండేదట. ఇంకా నాకు 91వ కీర్తన చాలా ఇష్టం అనిపిస్తుంది. మహోన్నతుని చాటున నివసించేవాడే, ఎక్కడమ్మా? మహోన్నతుని చాటున నివసించేవాడే, సర్వశక్తుని నడి నివసించేవాడు. ఆయనే నాకు ఆశ్రయం, నా కోట, నేను నమ్ముకుని నా దేవుడని నేను యెహోవాను గంటాపదంగా చెప్తున్నాను, గొంతెత్తి చెప్తున్నాను. ఆయన్ని మనసారా స్తుతించడానికి నాకు ఏం సిగ్గులేదు. నువ్వేమైనా అనుకో, భగవంతుని నాకు మేలు చేసినటువంటి దేవుని గురించి, నన్ను పాపం నుంచి బయటికి లాగేసినటువంటి దేవుని గురించి ఈరోజు మంచి చెడు అంటే ఏంటో చెప్తూ ఉన్నాడు. ఎలా మాట్లాడాలి, ఎలా మాట్లాడకూడదు, ఎలా ప్రవర్తించాలి, ఎలా ప్రవర్తించకూడదు, నీ డబ్బు ఎలా ఖర్చు పెట్టాలి, ఎలా ఖర్చు పెట్టకూడదు, అన్నీ నాకు లెక్క చెప్తున్నాడు భగవంతుడు, లెక్క చూస్తున్నాడు. ఆయన్ని నాకు ఒక క్రమం లేనటువంటి జీవితం, ఎప్పుడు లేవాలో నాకు తెలియదు. ఒరగపట్టు ఈ రోజు నా సమయానికి నేను లేవడానికి భగవంతుడు నాకు ఒక క్రమమైనటువంటి జీవితాన్ని ఇచ్చాడు, ప్రార్థన చేసే భాగ్యాన్ని ఇచ్చాడు, ఇతరుల కొరకు బాధలు పంచుకొని గొప్ప అవకాశాన్ని ఇచ్చాడు. వారు సంతోషిస్తే సంతోషించే భాగ్యాన్ని భగవంతుడు మనకి ఇచ్చారు. మనం ఆయన్ని ఎలా స్తుతించకుండా ఉండగలం? జలములు మనలను ముంచివేసి ఉండను. ఏదైనా జలములు అనగా కష్టాలు, బాధలు, ఇరుకులు, ఇబ్బందులు మనం ముంచేసిన తర్వాత ప్రవాహంలో మన ప్రాణముల మీదుగా పొర్లిపారి ఉన్నాను. ఎన్నెన్నో సమస్యలు, మీరు నేను ఇలా పైగాలా కనబడతాను కానీ ఎన్ని ఉంటాయో, రకరకాల బాధలతో, ఇబ్బందులతో చుట్టూరు సమస్యలు ఉంటాయి. ఆయన కూడా భగవంతుడు ఆయన నాకు తోడై ఉన్నాడు చాలు. ఆయన నాకు తోడై ఉండని ఎడల నాకు ఆయన చాలండి, ఇంక అంతకంటే నేను చెప్పను, ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతాను. భగవంతుడు నాకు తోడై ఉంటే, నీకు తోడై ఉంటే ఆయన గురించి ఘనంగా ఎలుగెత్తి పాట పాడడం, ఘనంగా ఎలుగెత్తి మన సాక్ష్యం చెప్పడానికి, అలాగే మన క్రియారూపంగా ప్రభువుని కనపరచడానికి. ఏమన్నాడమ్మా? యెహోవా ఫస్ట్ పాయింట్, మనకు తోడై ఉండని ఎడల. తర్వాత ఇక్కడ చూడండి, ఇంకా 5వ వచనంలో, ప్రవాహంలో ఘోషించు జలములు మన ప్రాణముల మీదుగా పొర్లి పారి ఉండునని ఇశ్రాయేలు అందరుగాక. ఇక్కడ అంతా పైనుంచి కింద వరకు అందరుగాక అని ఉండాలి. కింద ఏమనుంది? వారి పండ్లను మనలను వేటగా అప్పగింపని యెహోవా స్తుతినందునుగాక. వేటగా వారి పండ్లకు అనగా శత్రువు పండ్లకు, అనగా అనారోగ్యం అనే పండ్లకు, అప్పు అనే పండ్లకు, అసమాధానం అనే పండ్లకు, ఇబ్బందులనే పండ్లకు, ఇంకా దుఃఖం అనే పండ్లు, వాటి పండ్ల కింద మాంసం ఎలాగ నలిపేస్తారో అలాగా నలిగిపోయి ఉండేవాడిని. అయితే నా దేవుడు నన్ను వారి పండ్లకు అప్పగించలేదు. అందుకే భగవంతుడు మనం ఏం చేయాలమ్మా? స్తుతించాలి. మనస్ఫూర్తిగా ఆయన్ని, ప్రభువా ఇన్ని బాధల నుంచి తప్పించావు ప్రభు. ఒకనొకప్పుడు సిచ్యువేషన్ ఏంటో అర్థం కానటువంటి సమయంలో
నా ప్రభువా నేను నశించిపోయాను. చాలా మట్టుకు సాక్ష్యం చెప్పి ఇదిగో నాకు ఒకవేళ ఈ యొక్క వాక్యం నాకు కనబడకపోతే నేను చనిపోయేదాన్నేమో ఆ రోజుని నేను సూసైడ్ చేసుకునేవాడినేమో. చాలా మందికి చెప్పే సాక్ష్యాలు. ఆ వాక్యం నన్ను ఏం చేసింది? బ్రతికించింది. నా బాధల్లో నెమ్మదిని కలుగజేసింది. అందుకే ఆ వాక్యం మన జీవితాలకి ఏం చేస్తుంది? ఆ అనారోగ్యమైన పండ్ల కింద మాంసం నలిగిపోయినట్టు నలిపేయకుండా భగవంతుని నన్ను తప్పించాడు. అందరూ బట్టి నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి అన్నాడు కింద. చూడండి ఎంత అద్భుతమైన మాట. ప్రభువా నా కష్టాల్లో నువ్వు, నా బాధల్లో నువ్వు, నా ఇరుకుల్లో నువ్వు, నా శ్రమల్లో నీవు నాకు తోడై ఉండని ఎడల ఈరోజు నేను ఈ సన్నిధిలో నిలబడి ఉండేవాడిని కాదు ప్రభా. అందుకే ఈ రోజున నా తండ్రి వేట అనగా ఆ పండ్లు, కష్టమనే పండ్ల కింద, ఇరుకనే పండ్ల కింద, బాధ అనే పండ్ల కింద, అనారోగ్యమైన పండ్ల కింద, పండ్లు అంటే పట్టపట్ట నలిగితే దాన్ని ఏమంటారు? కాయలు కూడా దాన్ని ఏమంటారు? పొడి చేసేస్తాం. ఇప్పుడు చేయలేరులేండి. 40 సంవత్సరాలు 50 సంవత్సరాలు దాటిందంటే కష్టం అవుతుంది. అందుకే ఇప్పుడు మనం చిన్నపిల్లలు ఉన్నారు, ఏదైనా నవ్వులేస్తారు కదమ్మా. అంటే ఏంటి? కరకర నవ్వులేస్తూ ఉంటారు. అంటే మన శత్రువు చేతిలో కరకరమైన నవ్వులేదు. అందుకే మనల్ని ఏం చేశాడు? భగవంతుడు తప్పించాడు. ఆ పండ్ల కింద నుంచి లాగేశాడు. గర్భమా శ్రమలో. అందుకే 120వ కీర్తన మనం చూసాం. మొట్టమొదటి యాత్ర కీర్తన ప్రయాణం చేస్తే ప్రభువా ఇంతవరకు మనకు తోడే ఉన్నాం. నా శ్రమలో నేను యెహోవాకు మొరపెట్టాను. ఎన్నోసార్లు మొరపెట్టాను, ఒక్కసారి కాదు, అనేక సార్లు. నా శ్రమలో, నా అనారోగ్యంలో, నా బాధలు నేను మొరపెట్టాను ప్రభువా. నేను మొరపెట్టినప్పుడు నువ్వు నాకు కొత్తమిచ్చావు. నువ్వు నా కష్టాల నుంచి, నా బాధల నుంచి, ఇరికల నుంచి, ఇబ్బందుల నుంచి విలువెల్లాడిపోయింది ప్రభా. విలువెల్లాడడం అంటే ఏంటి తెలుసమ్మా? అందుకే నాకు చాలా ఇష్టమైన మాట. మనం విలువెల్లాడపడ్డే ఎవరితో చెప్పుకోరు, అర్థం కానటువంటి స్థితి. ఎక్కడి నుంచి అయినా సహాయం వస్తుందని ఒలిగిపోతూ ఉంటాడు, షివరింగ్ అవుతూ ఉంటుంది. భగవంతుడు ఈ ఉదయకాలన నీతో నాతో మాట్లాడతాడు. మనం శ్రమల పాలైనప్పుడు మనం యెహోవాకు అనేక మార్లు మొరపెట్టాం. బాధల్లో ఉండి తట్టుకోలేక బాధని మొరపెట్టినప్పుడు ఆయనే నా శ్రమల్లో నుంచి నన్ను తప్పించాడు. ఎక్కడి నుంచి అంట? శత్రు అనగా ఆ పండ్ల నుండి. ఏ పండ్లమ్మా? ఆ పండ్ల నుండి, ఆ కష్టం నుండి నన్ను బయటికి లాగేసి సింహం నోటి నుండి దావీదు చెప్తాడు. సింహం నోటి నుండి నన్ను తప్పించాడు. ఎలుగుబంటి నోటి నుంచి తప్పించాడు. గొల్యాత్ అంతా కష్టం ముందుంది, గొల్యాత్ అంతా శ్రమ ముందుంది. అయినా కూడా యెహోవా నా పక్షానుండి, నా వెనుకుండి, నా ముందు నుండి, ఎర్ర సముద్రం అంత కష్టం, మరో సైన్యం అంత బాధ, అన్ని బాధల నుంచి 6 బాధలు. ఎన్ని బాధలమ్మా? 6 బాధలుగా 7 బాధల నుంచి కూడా ప్రభువు నన్ను విడిపించడానికి సమర్థుడు. అందుకే దేవునికి మనం ఏం చేయాలమ్మా? వారి పండ్లకు మనలను వేటగా అప్పగింపని యెహోవా స్తుతినందును గాక. పక్షి తప్పించుకున్నట్లు మన ప్రాణము వేటకాండ్రవుల నుండి తప్పించుకుని ఉన్నది. ఊరి తెంపబడిన స్తోత్రం. ఊరి ఏమైందమ్మా? ఊరి తెంపబడిన మనల్ని పక్షి ఏమని చదివాడమ్మా? ఏమని చదువుతున్నా? పక్షి తప్పించుకున్నట్లు మన ప్రాణము వేటకాండ్ర ఊరి నుండి తప్పించు. మనం చదువుతాం కూడా, వేటకాని ఊరిలో నుండి తప్పించావు ప్రభు. ఎలా తప్పించావు? మహోన్నతుని చాటున నివసించువాడే, సర్వశక్తిని నేడుని విశ్రమించేవాడు. కింద మధ్యలో ఒక వచనం ఉంటుంది అనమాట. యెహోవా నీవే నా ఆశ్రయం అని నువ్వు మహోన్నతుడిన దేవుని నీకు నివాస స్థలంగా చేసుకుని ఉన్నావు. ఇక అపాయం ఏమి రాదు, ఏ తెగులని గుడాలను సన్నిహించదు. అందుకే భగవంతుడు అంటాడు, నీ మార్గములన్నిట్లో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గురించి తన దూతలకు ఆజ్ఞాపిస్తున్నాడు. వారు నీ పాదములకు రాయి తగలకుండా ఎక్కడున్నామా? ఊరి నుండి, వేటకాని ఊరిలో నుండి నేను తప్పిస్తున్నాడు. ఏముంది అక్కడ? వేటకాని ఊరిలో నుండి తప్పిస్తున్నాడు. చదవండి 91వ కీర్తన ఏముంది అక్కడ? కాదమ్మా, 91వ కీర్తనలో వేటకాని ఊరిలో నుండి ఆయన నిన్ను విడిపించను, అది నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించు. ఆయనే తన రెక్కల క్రింద నీకు ఆశ్రయం కలిగి, ఆయన సత్యము కేడుమును అనగా డాలునైనది. రాత్రి వెలుకలు భయం, పగటి వెలుకలు బాణం, చీకటిలో సంచరించే తెగులు, మధ్యాహ్నం మందు పడిచే రోగం, దేనికైనా కూడా నువ్వు భయపడుకుంటూ ఉంటావు యేసు నామములో. అందుకే యేసు నామం మనకి ధైర్యం ఇచ్చేటటువంటి నామం, ఆరోగ్యం ఇచ్చే నామం. భవిష్యత్తు మన యేసు నామమే, నా భవిష్యత్తు యేసు నామమే.
నా భరోసా చేసినాను, నా ధైర్యం కష్టాల్లో, ఇరుకుల్లో, ఇబ్బందుల్లో, ఎక్కడ శత్రువు పండ్ల నుండి, అనారోగ్యమైన పండ్ల నుండి, పాపం అనే పండ్ల నుండి, ఎక్కడి నుంచి పాపం అనే పండ్లు పట్టమని కొరికేసి అక్కడ వారికి అసహ్యంగా, చూడని అసహ్యంగా ఉంటాడు. ఒక రోజున వారికి ట్రీట్మెంట్ చేయలే, అమ్మగారికి తెలుసు ట్రీట్మెంట్ చేయాలంటే సెపరేట్ బెడ్లు వేస్తారు, మీకు తెలిసే తెలియదు తెలుసమ్మా. ఎలాంటి వ్యాధుల్లో ఉన్న భగవంతుడు ఆయన కలగ చేసుకుంటే, ఆయన కల్పించుకుంటే నువ్వు తప్పించబడతావు, ఊరి నుండి తప్పించబడతాడని వ్రాయబడింది. కష్టం నుంచి పాపం నుంచి తప్పించబడతావు. అందుకే ఇంకేముందమ్మా, మనము తప్పించుకుని ఊరి తెంపబడను. మనం ఈ మాట చదువుతుంటే ఎఫెసీయులకు రాసిన పత్రిక చూడండి, ఆయన మనలను ఏం చేశాడమ్మా? ఎఫెసీయులకు రాసిన కొలస్సీలకు రాసిన పత్రిక, మనలను ఆయన కుమారుని యొక్క 13వ వచనం, ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారంలో నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేసి ఊరి తెంపబడింది. ఆ కుమారుని యందు మనకు విమోచన అనగా పాపక్షమాపణ కలుగుతున్నది. ఇక్కడ 2వ అధ్యాయము 15వ వచనం చూడండి, శరీరమందు మరియు అపరాధముల వలనను శరీరమందు సున్నతి పొందక యూనిట్ వలనను మీరు మృతులై ఉండగా దేవుడు వ్రాతరూపకమైన ఆజ్ఞల వలన మన మీద రుణంగాను మనకు విరోధంగాను ఉండిన పత్రాన్ని మేకులతో సిలువ కొట్టి దాని మీద చేవురాతను తుడిచివేసి మనకు అడ్డం లేకుండా దాన్ని ఎత్తివేసి మన అపరాధములన్నిటిని క్షమించి ఆయనతో కూడా మిమ్మల్ని జీవింపజేశారు. ఆయన ప్రధానులను అధికారులు నిరాయుధులుగా చేసి సిలువ చేత జయోత్సాహంతో వారిని పట్టి తెచ్చి బాహాటముగా వేడిగా కనపరిచింది. అందుకే కొరింథీయులకు రాసిన పత్రికలో ఉంటుంది, ఆయన ద్వారా మన జయోత్సాహం, ఆయన ద్వారా మనం ఊరేగిస్తాడు. ఆయన్ని ఒక్కసారి మోస్తే మనల్ని జీవితకాలం ఊరేగిస్తాడు. ఒక్కసారి ఆయన నామాన్ని అంగీకరిస్తే మన పాపం ఆయన మీద పడేస్తే, మనం ఆయన సన్నిధిలో నేను పాపని ఒప్పుకోగలిగితే, మనం ఆయనకి మన చేతులు అప్పచెప్తే, మన జీవితాన్ని ఆయన చేతుల్లో పెడితే, అందుకే మొదటి నుంచి మనం చూస్తూ ఉన్నాం మన జీవితాల్లో కోరుకుంటే. అందుకే నీవు నాకు తోడే ఉండని ఎడల. 2వ మాట, నీవు వేటకాని అనగా ఎక్కడి నుంచి మనల్ని తప్పిస్తున్నాడు? శత్రు అనగా పాపం అనే పండ్ల నుండి మనల్ని ఆ వాటికి వేటగా అప్పగింపని దేవునికి రోజున మన కృతజ్ఞత చెల్లించాలి. 3వది, భూమి ఆకాశంలోని సృజించిన యెహోవా నామం వల్లే మనకు సహాయము కలుగుచున్నది. గనుక మన జీవితంలో 3 సంగతులు మనం నేర్చుకున్నాం. 1, మనం ఏం చేయాలి? ఇదిగో నీవు నాకు తోడై ఉండని ఎడల ఏమేం చేశాడో మన భగవంతునికి చెప్పి స్థుతించాలి. 2, ప్రభువా పండ్ల నుండి అనగా శత్రువు పండ్ల నుండి, కష్టమనే పండ్ల నుండి, ఇబ్బంది అనే పాపం అనే పండ్ల నుండి దానికి వేటగా అప్పగింపుగా నవ్వులేయకుండా నన్ను ఏం చేశారండి? ఊరి తెంపబడింది. దేవుని నామములు మహిమ కలుగుగాక. 3వది, దావీదు ఆ రోజున ఈ సంగతులు దాచిపెట్టుకోలేదు, రాయించి పెట్టాడు. ఎందుకు రాయించి పెట్టాడు? నువ్వు చదువుకోవాలి, నా జీవితంలో చేసిన మేలు అందుకే 10 మంది కుష్టి వ్యాధిగ్రస్తులు బాగుపడ్డారు కదండి. ఒకడే చెప్తున్నాడు వచ్చి మళ్ళీ థ్యాంక్స్. అందుకే మన జీవితాల్లో కూడా మనం ఇతరులకి భగవంతుడు చేసిన మేలు చెప్పగలిగాం. నేను ఎలా పైకి లేస్తాడు తెలుసా? పైగా మాంతంగా తీసుకొచ్చి పడాడు. ఇతరులకి జాలి రప్పిస్తాడు, వారి ద్వారా మేలిస్తాడు, నీకు వారి ద్వారా నేర్పిస్తాడు. అందుకే నేను మళ్ళా చెప్తాను, ఆయన నిన్ను అమాంతంగా పట్టుకెళ్ళిపోయి నీ బైబిల్లో ₹1,00,00,000 పడేడు. అహం పట్టు అని చెప్పేసి నీ పెట్టులోకి వెళ్ళిపోయి ₹1,00,00,000 వచ్చాయి. నీకు సామర్థ్యం ఇస్తాడు భగవంతుడు. నీకు తప్పించడానికి అన్ని ఊరి నుంచి తప్పించబడతావు, కష్టం నుంచి తప్పించబడతావు. ఆ సామర్థ్యాన్ని భగవంతుడు ఇస్తాడు. ఒకనొక సమయంలో మన చేతులు ఒక చిల్లి కావలేనటువంటి సిచ్యువేషన్లో ఈరోజు నీకు సామర్థ్యాన్ని ఇచ్చాడు భగవంతుడు. ఏం చేశాడని నువ్వు అనుకుంటా? నీకు సామర్థ్యాన్ని ఇచ్చాడు, నేను ట్రైన్ చేశాడు. నేను చేయి పట్టుకుని నేను ఎఫ్రాయిములకు నడక నేర్పుని వాడిని నేనే చేయి పట్టుకుని, అంటే ఒక్కొక్క స్టెప్ నీకు నేర్పించి నేను ఈ రోజున ప్రయోజకం చేశాడు. అయితే చివరి వచనాలు కొన్ని ఉంటాయి. ఏమంటాడు? గాలిని కొట్టినట్టు తిరుగుతున్నాడు ఎఫ్రాయిము. నా గురించి చెప్తాడు. అప్పు
అంటే అప్పం వేసి తిరగేయాలి కదా, త్రెప్పివేయలేని అప్పం వంటి వాడు అయిపోయాడు అంటాడు. అంటే మారిపోతున్నాడు, ఇష్టం వచ్చినట్టు తిరుగులాడుతున్నాడు, అడవి గాడిద వంటి వాడు అయిపోయాడు. అందుకే భగవంతుడు మన జీవితాల్లో మనం చేసినటువంటి మేలు ఎప్పుడు మర్చిపోకూడదు. ఏం చెప్పాడమ్మా ఈ రోజున? ఏం చెప్తున్నాడు? యెహోవా దేవుడు నాకు తోడుగా ఉండకపోతే ఈ రోజు నేను కూర్చుని ఉండేవాడిని కాదు, నేను సజీవ లెక్కలు ఉండేవాడిని కాదు. అందుకే ఆయన నాకు తోడుగా ఉండాలి. అందుకే అన్నీ విడిచిపెట్టి ఎక్కడండి? పైన ఆకాశం ముందు ఆసీనుడైన వాడు వైపు మనం కన్నులెత్తుతున్నాం. నాకు సహాయం ఎక్కడి నుండో వచ్చింది ప్రభు, నీవే నన్ను సహాయం, నా ఇంటిని బాగు చేస్తావు, నన్ను బాగు చేసే దేవుడు, నన్ను కరుణించే దేవుడు, ఆదరించే దేవుడు. నా జీవితంలో అద్భుతంలో ఆటోమేటిక్గా అవే నా వెనక పరిగెట్టుకుంటూ వస్తాయి. నా జీవితంలో ఆయన నేను చూడగలగాలి. ఆయన మీద మనకు గురి ఉండాలి. ఆయన విశ్వాసమే కర్త, ఆయనే కొనసాగించేవాడు. ఆయన మీద నాకు గురి ఉండేటట్టు ప్రభు పరిశుద్ధాత్మ దేవుడా నాకు సహాయం దయచేయి. ఈరోజు నేను చక్కగా ఆరాధిస్తాను. అనగా శత్రువు అనే పండ్ల నుండి వేటలాగా నలిపివేయకుండా భగవంతుడు నన్ను తప్పించాడు. ఎన్ని బాధల నుంచి, ఇరుకుల నుంచి, ఇబ్బందుల నుంచి తప్పించాడు. అందును బట్టి ప్రభు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. మూడవది ప్రభు, నువ్వు నాకు చేసిన మేలును బట్టి నేను ఊరుకున్నాను ప్రభు, నిన్ను స్తుతిస్తాను, నేను కనపరుస్తాను, నేను మహింపరుస్తాను, నీ నామాన్ని ఉద్ధరిస్తాను ప్రభు, నీ నామాన్ని పట్టుకుని నేను బ్రతుకుతాను, క్రియారూపకంగా నేను చూపిస్తాను ప్రభు. మాటలతో కాదు, ఇక్కడ ఒకలాగా, ఇంటి దగ్గర ఒకలాగా, బయట ఒకలాగా. ఒక సహోదరి భర్త నాతో చెప్తున్నాడు, అయ్యా బైబిల్ పట్టుకుని చక్కగా వెళ్తూ ఉంటుంది, కానీ క్రియలు లేవే, ఇంటి దగ్గరకు వచ్చి దెబ్బలాడుతూ ఉంటుంది, ప్రేమగా మాట్లాడదు, ఇసురు కసురుకుంటూ ఉంటుంది. వచ్చిన వెంటనే మరి డ్యూటీ నుంచి వస్తాం, వచ్చిన వెంటనే చల్లగా ఒక గ్లాసు నీళ్ళు ఇవ్వదు, తీసుకుంటూ ఉంటుంది. అనగా ఓ సహోదరి తన భర్త చెప్తున్నాడు, ఎందుకే సాక్ష్యం లేని జీవితాలు, నీ జీవితం మారిన జీవితం ఎలా ఉండాలి తెలుసా? క్రీస్తుని పోలి ఉండాలి. క్రీస్తు తన సొంత కార్యం ఎప్పుడు చూసుకోలేదు, తన కోసం బతకలేదు. ఎక్కడండి? పరలోక రాజ్యం విడిచి పెట్టకూడని భాగ్యం అని ఎంచుకున్నది ఆయన తనంతం తగ్గించుకుంది. ఎంతగా తగ్గించుకున్నావు ప్రభా? సిలువ మరణం పొందినంతగా. ఎవడో పనికిరానోడు వస్తాడు, మోకం రుమ్మేస్తాడు, ఆయన తుడుచుకుంటాడు. ఎవడో పనికిరానోడు వస్తాడు, మోకం మీద గుడ్డ వేసి కొట్టి వచ్చి నువ్వు ప్రవచించు, నేను కొట్టినాడు ఎవడో గుర్తుపట్టు, పేరు చెప్పు అంటున్నాడు. ఎవడో వస్తాడు, సమన్వయంలో కూడా వచ్చి ఒక పొరలాతో కొట్టి వెళ్ళిపోతున్నాడు. ఎందుకు కొడుతున్నారో తెలియదు, వారికి ఏం ఆనందం వస్తుందో తెలియదు. కానీ ప్రభు అన్ని బాధల్ని, శ్రమల్ని నీకోసం నా కోసం అని భరించాడు. నువ్వు భరించేదానువుగా క్రైస్తవురాలు అయితే ఈ రోజున ఆరాధన చేయడానికి మనం వెళ్తున్నాం. భరించేదానువుగా ఉండాలి, భరించేవాడుగా ఉండాలి, సహించేవాడిగా ఉండాలి. సహిస్తే ఆయనతో వెళ్తాం మనం. అందుకే మన కోసం కాదు, మన జీవితాలు ఇతరుల కోసం బ్రతకాలి. నీకోసం నాకేంటి, నన్ను ఎవరు పట్టించుకుంటారు, నాకేంటి అని చెప్పేసి నువ్వు అనుకో. అప్పుడు నువ్వు సంతోషపడలేవు, తృప్తి పడలేవు. ప్రభువుని చూడు, పక్కవారి కోసం బ్రతకాలని ఇష్టపడు. నా జీవితం పర్యంతరం ప్రభు నిన్ను మహింపరచాలి, నేను కనపడి నా బ్రతుకు ద్వారా, నా బ్రతుకు మూలంగా నేను సరే నేను క్రీస్తుని కనపరచాలి. అందుకే వెనుకున్న వాటన్నిటిని కూడా నేను పెంటతో సమానంగా ఎంచుకున్నాను. ఆయన్ని పట్టుకోగలిగితే, ఆయన మన సొంతం చేసుకోగలిగితే ఈ రోజున భక్తుడు చెప్పగలుగుతున్నాడు. 3 విషయాలు చెప్పాడు. ప్రభు యెహోవా నాకు తోడుగా ఉండకపోతే ఏమైపోయేవాడినావు నాయన, శత్రువు పళ్ళ కింద నన్ను నలపలేకుండా నేను నలిగిపోలేదు. అందుని బట్టి నీకు కృతజ్ఞత సిద్ధించి. అంత మాత్రమే కాదు, మన జీవితంలో మనకు జరిగిన మేలు మనం అలాగా కప్పెట్టేయకూడదు. మన టాలెంట్స్ అని కప్పెట్టకుండా మన టాలెంట్స్ అని బయటకు దేవుడు మన జీవితాల్లో చేసిన మేలుని ఇతరులకి తెలియపరచడానికి ఏదో ఒక రూపాన్ని, క్రియారూపకంగా వారికి ప్రభుని కనబరచాలి. భగవంతుడు కొంత మాటలు దీవించిందా? Para
భగవంతుడు ఏం కోరుకుంటాడంటే మీరు మొదట ఏం చేయాలి, నా నీతిని అనగా యేసుక్రీస్తుని, రెండు రాజ్యము ఆయనను ఆయన రాజ్యాన్ని వెతుకుతున్నారు. తర్వాత ఇక్కడ వారి పనులకు మనలను వేటగా అప్పగింపని యెహోవా స్థితి నొందినగా. మూడవది, ఈ దావీదు యాత్ర కీర్తనలో ఈ కీర్తన పొందుపరిచాడు. ఎందుకో తెలుసా, మన జీవితాల్లో మనం చేసినటువంటి మేళ్ళు మనతోటి ఆగిపోయి అనుకోరు. మనం చెప్పేవారికి కూడా మన పిల్లలకి చెప్పాలి, మన కుటుంబానికి చెప్పాలి, లేదా మన సమాజం వారికి చెప్పాలి. ఎలా చెప్పాలి? సాక్ష్యంగా కాదు, క్రియల ద్వారా కనపరచాలి. అందుకే బాప్తిసం తీసుకున్నటువంటి వారు అనగా వారు బాహ్యమైన నిదర్శన, నేను మారాను. మారడం అంటే ఏంటి? మారడం అంటే ఇక మీదట వెలిచూపు ఉండకూడదు, పక్షపాతం ఉండకూడదు. భగవంతుడు మనల్ని అందరిని ఎలా ప్రేమిస్తున్నారు, అందరి మీద ఎండ వస్తుంది, అవునండి, అందరి మీద వర్షం కురుస్తుంది, అందరి మీద మంచు కురుస్తుంది, ఎక్కడ తారతమ్యం లేదు. అందరికీ ఒకే స్వచ్ఛమైన గాలి, అందరికీ ఒకే విధమైనటువంటి ఆయన పోషణ ఉంటుంది. అయితే మనమేమనుకుంటామంటే మన జీవితాల్లో మునుపు తర్వాత మీకు రెండు ఉంటాయి కదండి. అనగా మునుపు ఒకలా ఉన్నాం మనం, ఈరోజు ఒక విధమైనటువంటి సాక్ష్యం కలిగి ఉన్నాం. అనగా మన మాట, అందుకు తల్లిగారు పాట పడతారు, నా నడక మారింది, నా చూపు మారింది, నా మాట మారింది. అంటే మన జీవితాల్లో మునుపు మనం ఒక విధంగా ఉన్నాం, ఈ రోజున మన మాట మారిపోతుంది, మన చూపు మారింది, మన తలంపులు మారుతున్నాయి, మన ఆలోచనలు మన కోరికలు మారిపోతున్నాయి. ఈ రోజున మొత్తం అంతా ఒకటే నా కోరిక ఏమిటట, రాజు ఆయన తప్ప నా జీవితంలో దేన్ని కోరుకోం. ఒక్కసారి ఆయన నా ఇంటికి వచ్చాడు అనుకోండి, ఆయన నా వశమైతే ఏమవుతుంది, నాకు రాజ్యం నా దగ్గరికి వస్తుంది. రాజ్యం నా దగ్గర రావడమే కాదు, రాజు దీని భోజనం నా ఇంటికి వస్తుంది, రాజు సింహాసనం నా ఇంటికి వస్తుంది, రాజు రథాలు నా ఇంటికి వస్తాయి, రాజుకున్న సెక్యూరిటీ అంతా నా ఇంటికి వస్తుంది. అంటే రాజులా ఉంటాం మనం. నేను చాలాసార్లు ఈ చిన్న ఉపమానాన్ని చెప్తూ ఉంటాను. ఒక ఏనుగు ఏం చేస్తుంది, ఒక వంతిని దాటుతుంది. ఆ వంతిని ఎలాంటిది, దాన్ని ఏమంటారు, పట్టు వంతిన, అనగా చెక్కల వంతిన. చెక్కల వంతిన మామూలుగా మనుషులు ఎక్కితేనే కిర్రం అంటుంది. ఏనుగు ఎక్కితే ఆ వంతిన మీద ఎలా ఉంటుంది, చాలా శక్తి ఉంటుంది కదా. అయితే ఇప్పుడు ఏం చేసిందంటే ఒక చీమ ఏనుగు మీద ఎక్కింది. ఏనుగు మీద ఎక్కితే ఆ చీమ ఇప్పుడు ఆ ఏనుగు వచ్చి ఏనుగు మీద ఎవరున్నారు, చీమ ఉంది. చీమ అంటే ఎవరు, నేనే. అప్పుడు అవునవద్దు, నేనే ఆ చీమ, నేనే. మన నొలుసులు అంటే ఏం కనపడుతుంది చెప్పు, ఇప్పుడు 10 మందిలోనే మనం కనపడం, 800 కోట్ల మందిలో నువ్వేం కనపడతావు, బొట్టు, దాన్ని ఏమంటారంటే సముద్రంలో నీరు బొట్టు కూడా ఉండం మనం. అనగా ఆ చీమ ఆ ఏనుగు మీద, పెద్ద ఏనుగు మీద ఆ చీమ ఎక్కి కూర్చుంది. ఈ ఏనుగు ఏం చేస్తుంది, పట్టి వంతిని దాడుతుంది, చెక్క వంతిన. కాలు వేసింది, కాలు వేసిన కిర్రమన్నది. అప్పుడు పైన చీమ ఉంటుంది, అయ్యో నీ కాలు వేస్తే శబ్దం వస్తుంది అనుకుంటుంది. మరలా ఏనుగు ఇంకో కాలు వేసింది. అలాగా నడుస్తూ ఉంటే ఏనుగు ఏమవుతుంది, కిర్రమంటుంటే ఆ పైన ఉన్నటువంటి చీమ తానే కాలేస్తున్నట్టుగా ఫీల్ అవుతుంది. ఇంకా అర్థమవుతుందమ్మా, భగవంతుని మీద కూడా మనం అలా కూర్చుని భగవంతునితో అలాగుండి భగవంతునితో పాటు అలాగ ఆనందించాలి. మనమే అన్నట్టు ఫీల్ అవ్వాలి, అంతగా లీనం కావాలి, అంతగా మమేకం కావాలి భగవంతుడు. అప్పుడు మనకి వెలిచూపు ఉండదు, పక్షపాతం ఉండదు, భగవంతునిలా మారిపోతాం మనం. అంటే క్రియ అర్థమవుతుందమ్మా, మన చూపు వెలిచూపుగా ఉండదు. ఈ రోజున దేవుడు ఏం చెప్తున్నాడంటే, ఇదిగో పైనంతా 3 విషయాలు చెప్పాం. ఎలాగే ఏ విధంగా మనకి లాస్ట్లో ఫైనల్ వచ్చిందంటే యేసులో మీరు ఉండాలి, యేసులా మారాలి, యేసుక్రీస్తు వారిలా మాట్లాడాలి, ఆయనలా ప్రవర్తించాలి, ఆయనలా ఇంట్లో, మీకు అర్థమైందమ్మా, ఇంట్లో నీ భర్తతో యేసుక్రీస్తు వారిలా మాట్లాడాలి, భగవంతుని చేస్తున్నట్టే చేయాలి. నువ్వు పని దగ్గర చేస్తున్నావే, మనం ఏదో చాలామంది ఏంటంటే గట్టిగా చేయకు, కోతలకు వెళ్తారన్నమాట. మా ఊళ్ళో కోతలు కోస్తూ ఉంటారు. ఎందుకంత గట్టిగా కోసేస్తున్నావు, నీకేమైనా ఎక్కువ ఇచ్చేస్తాడా కోసేస్తే అంటే, మామూలుగా పని చేస్తూ ఉన్నప్పుడు కోసుకుంటూ వెళ్ళిపోతూ ఉండాలి. అలా తక్కువ కోయడం ఎక్కువ కోయడం ఏముంటుంది. అలాగే ఇప్పుడు పని చేస్తూ ఉంటారు, ఎక్కడైనా మీరు కంపెనీలో పని చేయొచ్చు,
ఏదైనా గవర్నమెంట్ ఆఫీసులో పనిచేయచ్చు. మనం ఏం చేయాలి? మనం దాచుకోకూడదు. మనం ఎంత ఓపిక ఉంది, మనం ఎంత నిలబడగలం, అలాగే మన సామర్థ్యం ఉంది. మన అందుకే ఏమంటాడు, నీ శక్తి లోపం లేకుండా ప్రసంగ గ్రంథంలో ఉంటుంది, నీ చేతికి వచ్చిన ఏ పని అయినా సరే నీ శక్తి వంచన లేకుండా, నీ శక్తి లోపం లేకుండా వచ్చి నువ్వు ప్రయత్నించి బయట వారు కూడా కర్మ, నీ కర్మ చేయి, ప్రతిఫలం ఆటోమేటిక్గా భగవంతుడు వేస్తాడు. అందుకే మనం ఎక్కడున్నా కూడా మనం ఏం చేయాలి? మనం శక్తి లోపం లేకుండా చేయాలి. అప్పుడు ఆ చీమ ఎలా ఫీల్ అవుతుందో తెలుసా అండి? నేనే అడిగేస్తున్నట్టు, అనగా ఈ రోజున నేనే యేసుక్రీస్తు వల్ల మనం ఫీల్ అవ్వాలి. అది భగవంతుడు మనని కోరుకుని, మిగిలినంతా ఆయన చేసుకుంటాడండి. నేను మరలా చెప్తున్నాను, మనం ఆయనలో ఉండడానికి, ఆయనలో మాట్లాడడానికి, ఆయనలో పని చేయడానికి, ఆయనలో ఆలోచించడానికి, ఆయనలో సహాయం చేయడానికి, ఆయనలో ఇతరుల కోసం ప్రార్థించి, ఇతరుల కోసం బ్రతకడానికి, నీకు కలిగి ఉన్న దాంట్లో పూర్తికి ఇతరులకి ఇవ్వడానికి. ఇక అలాగంటే అప్పుల పాలైపోయి దేశదమ్మగా తిరగమని నేను చెప్పట్లేదు. నీకు ఎంత సామర్థ్యం ఉందో అంత సామర్థ్యం కొలది ఇవేం చేయమన్నా. అందుకే చిన్న ఎవరో 2 కాసులు ఇచ్చిన తల్లి, ఆ తల్లిని గురించి భగవంతుడు జీవగ్రంథంలో, పరిశుద్ధ గ్రంథంలో వ్రాయించి పెట్టాడు. 2 కాసులు ఇచ్చినటువంటి తల్లి ఏమన్నాడమ్మా? అందరికన్నా ఏమన్నాడు? ఆ భేదం అందరికంటే ఎక్కువ వేసింది, తన జీవనమంతా వేస్తుంది, జీవితం అంతా వేసింది. భగవంతునికి మనం ఆయనకి ఇష్టపడితే మన జీవనాన్ని ఇస్తాం, మన జీవితాన్ని ఇస్తాం. ఆయన కోసం పరిశుద్ధంగా బ్రతకడానికి, పరిశుద్ధతే అదే మా క్వాలిఫికేషన్. పరిశుద్ధత అంటే క్రియల్లో కనబడుతుంది, నీ మాటలో కనబడుతుంది. ప్రేమ, మనం ఓపిక, ప్రయాసపడుతూ ఉంటాం కుటుంబం కోసం. అయ్యో నేను ప్రార్థన చేయకపోతే పాపం చేసిన దాని వల్ల అవుతాను. నువ్వు ప్రార్థన చేయకపోతే ఇది కార్యం జరగదు అన్నంతగా రావాలి. అర్థమవుతున్నామా? అయ్యో నేను ప్రార్థన చేయకపోతే ఈ పని అవదేమో, నేను ప్రార్థన చేయకపోతే వారు అనారోగ్యం నుంచి బయటకు రాలేదేమో, వారు కష్టపడుతున్నారు, ఏడుతున్నారు, దుఃఖపడుతున్నారు, నేను ప్రార్థన చేయలే వారి కోసం. నీ సహాయం ఎవరికి వద్దండి, దేవుడి సహాయం కావాలి. అందుకే ప్రార్థన చేయమని. నువ్వు చిన్నదానివా పెద్దదానివా కదా, దేవుని కోసం నమ్మకంగా పని చేయడానికి మనం ఇష్టపడదాం. 125వ కీర్తన 2వ వచనం చదువుతాను. సరే, ఒక మంచి కార్యక్రమంలోకి మనం వెళ్దాం. ఏమన్నాడమ్మా? యెరూషలేము చుట్టూ పర్వతములు ఉన్నట్టు. చదువుదాం అందరం. యెరూషలేము చుట్టూ పర్వతములు ఉన్నట్టు యెహోవా ఇది మొదలుకొని నిత్యము తన ప్రజల చుట్టూ ఉండును. స్తోత్రం ప్రభా. చాలండి, అద్భుతమైనటువంటి మాట. ఎంతమందికి అర్థమైంది? స్తోత్రం చెల్లిన. యెరూషలేము చుట్టూ పర్వతం. ఇది ఏ ప్రయాణం? ఇది యాత్ర. 120వ కీర్తన నుంచి 134వ కీర్తన వరకు యాత్రలో వెళ్తూ ఉన్నారు. ఈ యాత్రలో కొండలు ఉన్నాయి, గుట్టలు ఉన్నాయి, చాలా శ్రమ పడుతున్నారు. అంటే ఇప్పుడు లైటింగ్ ఉందండి, కరెంట్ లేదు కదా, ఇప్పుడు ఫోన్లు ఉన్నాయా? లేవు. కానీ ఆ రోజున ఆ యెరూషలేము దగ్గరికి ప్రయాణం చేస్తున్నారు. ఎక్కడికి వెళ్తున్నారు? కొండల మీద ఉన్నటువంటి యెరూషలేము. కొండలు ఎక్కాలి. ఈ రోజున యెరూషలేము పైన ఉంది. యెరూషలేములో దేవాలయం ఉంది. దేవాలయం అతి పరిశుద్ధ స్థలం. మరలా చెప్తాను, అతి పరిశుద్ధ స్థలంలో నిబంధన మందస్తుంది, సర్వలోకనాథుడు నివసించే నిబంధన మందస్తుంది. అక్కడ ఆ నిబంధన మందస్సులో నిబంధన పలకలు అనగా వాక్యం అనగా దేవుడు ఉన్నాడు. ఈ ప్రయాణం ఎక్కడికి వెళ్తుంది? భగవంతుని దగ్గరికి వెళ్ళాలి. భగవంతుని దగ్గరికి వెళ్ళి, ఇది కొండలు, గుట్టలు, లోయలు ఉన్నాయి కదండి. మీ కాళ్ళు తొట్టిల్లుతాయి. అందుకే ప్రార్థన చేస్తూ, ప్రభువా నా పాదములు తొట్టిల్లినేది, నన్ను కాపాడు, నా రాకపోకలు నీవు ఉండాలి. ఈ రోజున ఆయన పైకి వెళ్తున్నప్పుడు యెరూషలేము చుట్టూ పర్వతములు ఉన్నాయి, ప్రొటెక్షన్ ఉంది. ఇప్పటికీ వారికి అలాగే ఉందండి. ఇప్పటికీ చూడండి, యెరూషలేము చుట్టూ బాధలే, యెరూషలేము చుట్టూ రాకెట్లే, యెరూషలేము చుట్టూ యుద్ధాలే. దేనికి యుద్ధాలు ఉండవు, దానికి యుద్ధంతోనే బతుకుతూ ఉంటారు వాళ్ళు. ఎప్పుడు చచ్చిపోతారో, ఎప్పుడు బ్రతుకుతారో తెలియదు. అయినా కూడా యెరూషలేము చుట్టూ ఏముందండి? పర్వతములు ఉన్నట్టు మా చుట్టూ ప్రభువా ఏముండాలి? యెహోవా ఇది మొదలుకొని నిత్యము తన ప్రజల చుట్టూను ఉంటాడు. ఆయన ప్రొటెక్షన్ చాలు, ఆయన సంరక్షణ, ఆయన కాపుదల, ఆయన కృప, ఆయన కరుణ ఉంటే చాలు మన జీవితంలో జయోత్సవం. ఒకసారి ఆయన మనం ఊరేగిస్తే, భుజాలు పెట్టుకుని మనల్ని, కొరింథీయులకు రాసిన 13వ అధ్యాయంలో ఉంటుంది, ఏముందమ్మా? మనం ఒక్కసారి ఆయన ఊరేగిస్తే మనల్ని ఆయన ఊరేగిస్తాడు. ఎలా పల్లకిల పెట్టి ఊరేగిస్తాడు. అసలు ఎంత జయోత్సవమే, సంబరం. మనం వర్ణించడానికి నాకు మాటలు చాలు. అందుకే మనం ఆయన కోసం చిన్న పని చేస్తాం, మన పని ఆయన చేస్తాం. ఆయన దగ్గరికి మనం వస్తాం, ఆయన మన దగ్గరికి వస్తాం. ఆయనకి ఇస్తే ఇచ్చే దేవుడు. ఇంకా భగవంతుడికి ప్రార్థన చేస్తే, ప్రార్థన ఆలకించితే ఎందుకు కల్పించుకోవట్లేదు? ఎవరన్నారు? ఆకాశమందు ఆశీనుడైన వాడా, నీ తొట్టే నాకు కనులోపించిన సహాయం ఎక్కడి నుండి వచ్చును? యెహోవా వలననే నాకు సహాయం, నీ వల్లే సహాయం కలగాలి ప్రభు.
యెరూషలేము చుట్టూ పర్వతం ఉన్నట్టు నా ప్రభువా నువ్వు నా చుట్టూ ఉండు ప్రభా, నా బిడ్డల చుట్టూ ఉండు, నా కుటుంబం చుట్టూ ఉండు. నీ ప్రొటెక్షన్ ఇది మొదలుకొని నీ రాకపోకలు ఏం కదండి. నీ బ్రతుకు దినములన్నీ కృపయు క్షేమం నీ వెంట వస్తాయి. ఇక మనం ఆయన వైపు చూద్దాం. మరలా చెప్తున్నాం, ఆయన్ని వెతుకుతాం. కొలస్సీకి రాసిన 3వ అధ్యాయం వెతికితే ఆయనే వెతకాలి, ఆయన్నే మనసును ఉంచుకోవాలి, మనసు అంతా ఆయన మీద పెట్టుకోవాలి. మనం యేసు మీద తప్ప దేని మీద గురించడానికి వీల్లేదండి.